కానీ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అది కూడా ఫేకే. ఆ ఫోటో తీసిన వ్యక్తి పేరు మార్మోడికే వెదరాల్. ఈ మార్మోడికే వెదరాల్ అనే వ్యక్తి అప్పట్లో డైలీ మెయిల్ న్యూస్ పేపర్ తరపున పనిచేసేవారు. అయితే ఆయన ఒక రోజు ఈ మాన్స్టర్ యొక్క ఫుట్ ప్రింట్స్ కోసం ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. అయితే అప్పట్లో ఆ ఫోటో అబద్ధం, ఆ ఫుట్ ప్రింట్స్ అబద్ధం, ఆయన రాసేవి కూడా అబద్ధం అని అతన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దీన్ని చూసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు అతన్ని బాగా తిట్టారు. ఆ కంపెనీ మీద, ఆ తర్వాత ప్రజల మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతనేం చేశాడో తెలుసా? ఒక టాయ్ సబ్మెరైన్ ని తీసుకొని ఆ ప్రాంతంలో నీటి లోపల తేలేటట్టు చేసి దాన్ని ఫోటో చేసి బయటికి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం అందరూ కూడా అదే నిజం అనుకుని నమ్మారు. కానీ తర్వాత తెలిసింది అసలు విషయం ఏంటంటే అప్పుడు అందరూ కూడా ఫూల్స్ అయ్యామని అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెంబర్ 5, వైకింగ్స్ హెల్మెట్స్. వైకింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ఏంటి? వాళ్ళ యొక్క హెల్మెట్స్, వాటికి ఉన్న పెద్ద పెద్ద కొమ్ములు. ఈ ఇమేజ్ ని చూడగానే మనకు టక్కన అవి వైకింగ్స్ యొక్క ఇమేజ్ అని మనకి అర్థమవుతూ ఉంటుంది. నిజానికి వైకింగ్స్ యొక్క హెల్మెట్స్ కి ఎక్కడ కొమ్ములైతే లేవు. ఇదే వాస్తవం. ఇది కూడా యాక్చువల్ గా పుకారే. నిజానికి దీనికి ఒక చిన్న కథ లాంటిది ఉంది. నిజంగా ఈ కథ ఎంత స్ప్రెడ్ అవుతుందని ఆ కథను క్రియేట్ చేసిన వ్యక్తికి కూడా తెలియదు. వైట్ స్ట్రీమ్స్ అనే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అప్పుడప్పుడే మెల్లగా పాపులర్ అవుతున్నారు. ఆ కాలంలో చాలా మంది చారిత్రకారులు వీటి గురించి డిస్కస్ చేయడం మొదలు పెడుతున్నారు. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ పుట్టింది.